రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఇప్పుడు ఏంటి ఈ జనరేషన్ లో ఎందుకనమ్మా అంటే తగ్గించారా సినిమాలు లేకపోతే అలా కాదు, నాకని క్యారెక్టర్ ఉండి నన్ను రమ్మన్నారంటే పరిగెట్టిన వెళ్ళిపోతాను నేను. సో నేను డిస్టెన్స్ అయ్యానని అనుకుంటున్నారు. ఐఎమ్ నౌ రెడీ టు యాక్ట్. చాలా యాక్టివ్గా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు అంతే. ఇంకా మనవరాలు పుట్టేసింది, ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మన గైడెన్స్ ఉంటుంది, ఓకే. మన ప్రొఫెషన్ మనం చూసుకోవడం అంతే. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం మీకు? లైక్ పవర్ఫుల్ కీ రోల్గా ఉండాలి. ఇట్ క్యాన్ బి పాజిటివ్, ఇట్ క్యాన్ బి అదర్వైజ్, బట్ క్లైమాక్స్ మళ్ళీ పాజిటివ్ అవ్వాలి, నాట్ ఫుల్ నెగటివ్. ఓకే. మంచి కామెడీ ఫిలిం, మంచి మారల్ ఉన్న ఫిలిం, సెంటిమెంట్ వాల్యూ షుడ్ బి అ కీ రోల్. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తారు అది. జయచిత్ర వచ్చిందంటే ఈ సీన్లో ఏం చేస్తుంది ఆవిడ, అలా ఫోకస్ ఉంటుంది కదా నా మీద. సో సంథింగ్ హ్యాస్ టు బి దట్. ఇప్పుడు చూస్తుంటారా సినిమాలో తెలుగులోవి? ఓ ఎస్. ఎవరి ఇష్టం మీకు బాగా? ఏ హీరో అంటే ఇష్టం? హీరో అందరూ ఇష్టమే. ఒక్కళ్ళే చెప్పండి. ఒక్కళ్ళు లేదు, శోభన్ బాబు గారు ఇష్టం, కృష్ణ గారు ఇష్టం. శోభన్ బాబు 7 కొండలవాడ అది 4-5 సార్లు అది చూశాను. సావాసగాళ్ళలో ఆ సాంగ్స్ ఇప్పుడు చూస్తున్నాను. కొచ్చిళ్ళు చీరాలు కోక కట్టి అని ఒక సాంగ్. ఓ మై గాడ్, వాట్ అ నైస్ సాంగ్ దట్ ఇస్. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఏది ఇప్పుడు ఉండేవాళ్ళదా? మహేష్ బాబు గారి ఫిలిమ్స్ చాలా చూశాను. అండ్ ఇప్పుడు మన అల్లు అరవింద్ గారి సన్ అల్లు అర్జున్ వావ్, ఈజ్ ఆల్సో వండర్ఫుల్ డాన్సర్, ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఓకే. పుష్ప చూశాను, మా బాబు తీసుకెళ్ళాను. ఆ లాంగ్వేజ్ మాట్లాడమే ముందు చాలా కష్టం. ఐ థింక్ మీరు మహేష్ బాబు మమ్మీగా సరిపోతారు కూడా. ఇద్దరు సేమ్ స్క్రీన్ మీద అదే అందం, అదే వైట్. పడినివ్వండి అప్పుడు మంచి సినిమా అమ్మ కొడుకులకి. అమ్మగా చేయటం ఇష్టమా, అమ్మమ్మగా చేయటం ఇష్టమా? నిజం చెప్పండి. వాళ్ళు ఎలా చేస్తే అలాగా. అమ్మమ్మ అంటే మళ్ళీ కలరైజ్ చేయాలి. సో అమ్మ డన్. అమ్మాజీ లాంటి క్యారెక్టర్. ఎస్, మళ్ళీ అందులో వైట్ వేసాను కదా. సో బట్ ఈ జనరేషన్తో వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఉంది డెఫినెట్గా ఉంది. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారంటే మేబీ జయచిత్ర గారు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారేమో, చేయట్లేదన్న ఫీలింగ్లో ఉన్నారు కదా. లేదు, అది తొలగిపోవాలి. ఇప్పుడు మణిరత్నం గారిది మధ్యప్రదేశ్ పొన్నియిన్ సెల్వన్ రాజమాత చేశాను. చేసి మొన్నే షెడ్యూల్ అయింది, డబ్బింగ్ ఫినిష్ చేశాను. అంటే తెలుగు ఇండస్ట్రీ వెయిటింగ్ అనమాట మీకోసం అయితే. ఇంకా ఐఎమ్ రెడీ. ఇలాంటి గెటప్లు మిమ్మల్ని చూసిన తర్వాత వదిలిపెడతారు ఇంకో? వదిలిపెట్టరు ఇంకా. డెఫినెట్గా కాల్ వస్తుంది చూడండి మీకు. ద క్రెడిట్ గోస్ టు సుమన్ టీవీ అండ్ రోషన్ ఆల్సో. అమ్మ, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి హీరోయిన్కి కూడా ఒక ఆమె గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా, ఆ ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్స్ నదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ మహానటి సావిత్రి అమ్మ. మీరు ఆ వైభోగం చూసే ఉంటారు. మీరు వచ్చిన తర్వాతే ఆమె చనిపోవడం జరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఎలా ఉంటారమ్మ మహానటి సావిత్రి అమ్మ? సినిమా కూడా వచ్చింది మనకి. ఆమె వైభోగం ఎలా ఉండేది, ఆమె కెరీర్ ఎలా ఉండేది, ఆమె స్ట్రగుల్స్ ఎలా ఉండేవి లాస్ట్ డేస్లో? ఆవిడని నేను విద్యోదయ స్కూల్లో చాలాసార్లు చూశాను. వాళ్ళ డాటర్కి భోజనం తీసుకురావడం, మాట్లాడడం, వెళ్ళడం ఇవన్నీ చూశాను. ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యాక విశ్వేశ్వరరావు గారి సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. ఓకే. ఆరం సినిమాలో, తమిళ సినిమాలోనూ నాకు మదర్గా చేశారు. చాలా బాగా మాట్లాడేవారు, చాలా సరదాగా ఉండేవారు. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన కేఎస్ గోపాలకృష్ణ గారు ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర గురించి, ఆవిడ విషయాల గురించి అన్నీ నా దగ్గర చెప్తూ ఉండేవారు. షీ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద హీరోయిన్స్. లైఫ్లో ఆవిడ చాలా కోల్పోయారు. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ హీరోయిన్స్. ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో ఆవిడని చూసి జాగ్రత్త పడ్డారు. ఓకే. ఆ ఎమోషన్లో ఆవిడ కొన్ని రాంగ్ స్టెప్స్ తీశారు. జనరల్గా ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు కానీ జనరల్గానే లేడీస్కి పేషెన్స్ అనేది కొంచెం ఎక్కువ కావాలి, సహనం అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఆ సహనం పాయింట్ని దాటిపోయామంటే వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్.
సో వీ టేక్ రాంగ్ స్టెప్స్. అలాగా ఆవిడ పాపం లాస్ట్ ఏజెస్లో సపోర్ట్కి ఎవరు లేరు. ఫినాన్షియల్ సపోర్టు పోయింది ఆవిడకి, రిలేషన్స్ పోయారు. సో ఆవిడకి ఎవరు లేరు అనే ఒక ఇది చాలా బాధాకరమైన ఒక విషయం. ఆవిడ లాస్ట్ స్టెప్స్ అన్నీ హౌ షీ సఫర్డ్ అనేది ఐ నో. ఆవిడ ఫేట్ అలాగ వెళ్ళిపోయింది అంతే. ఆవిడ షీ మిస్డ్ హర్ లైఫ్ బై బిలీవింగ్ ఆల్ నాన్ సెన్స్. ఏది వచ్చినా ఏది పోయినా యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ పీపుల్, ఫర్ యువర్ కిడ్స్. అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ప్రాబ్లం లేని వాళ్ళే లేరు లైఫ్లో. సో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవాలనే ఒక ఇది తీసుకోకూడదు. గో అహెడ్, గో గో గో, కీప్ గోయింగ్ అంతే. లైఫ్ ఇస్ అన్ యాక్సెస్. హౌ ద వరల్డ్ గోస్ రౌండ్ రౌండ్ రౌండ్, దట్ ఈస్ హౌ ద లైఫ్ గోస్ రౌండ్ రౌండ్. సో షీ వాస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఆవిడ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను, సావిత్రి గారి గురించి ఇవ్వమంటేను. ఓకే. సో ఐ టోల్డ్ అబౌట్ దట్ ఫిలిం ఆల్సో. సావిత్రి ఫిలిం వచ్చింది కదా. ఏంటి ఆ సినిమాలో ఎంతవరకు నిజాలు ఎంతవరకు అసత్యాలు ఉన్నాయంటే ఏం చెప్పగలరు? కొన్ని ఉన్నాయి, ఓకే, కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి. సో రెండు కలిపే తీశారు. ఓకే, సినిమాకి ఇంట్రెస్ట్ కావాలనే కొన్ని విషయాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆవిడే ఉన్నాయి అందులో. ఓకే. సో ఆ సినిమా తీయాలని అనుకున్న వారు ఐ కంగ్రాచులేట్ దెమ్. ఒక మహానటి గురించి ఒక సినిమా తీసి, మా రిలేటివ్ అతను డైరెక్టర్. ఎవరు పేరు? నాగశ్విన్. నాగేశ్వర్, నాగశ్విన్. నాగశ్విన్. మన ఈయంది కదా అశ్విని దత్తు గారు వాళ్ళ అల్లుడు. అల్లుడు. ఓకే, వెరీ గుడ్, వెల్ గుడ్ ఫిలిం. ఆ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసి పెట్టారు. బట్ మీరు జెమినీ గణేషన్ గారితో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగా తెలుసు మీకు. ఆయన ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు సావిత్రి గారి లైఫ్ గురించి? అంటే ఆయన కూడా కొంత స్ట్రగుల్ అయ్యారు, ఆమె దూరం అయిందని మళ్ళీ దగ్గర అవ్వాలని చూపించారు ఆ సినిమాలో మనకి. లాస్ట్ డేస్లో ఈమె కాల్ చేయటం, ఆయన లిఫ్ట్ చేసి కూడా చెప్పు అమ్మాడి అని చెప్పి ఆయన రిక్వెస్ట్గా అడగటం, ఆయన కూడా కొంత పాజిటివ్ కనపడుతుంది, కొంత నెగిటివ్ కనపడుతుంది మనకి. అంత రిలేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు అలో చేయరు. పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఆ పాలిటిక్స్ నమ్మకుండా మనం బ్యాలెన్స్డ్గా ఉంటే విన్ అయిపోతాం. ఓకే. అది నమ్మి మనం దానికి తగినట్టు యాక్ట్ చేసామంటే పాడైపోతాం. ఆయనతో నేను ఫస్ట్ సినిమా ఆయన కోడలుగా యాక్ట్ చేశాను. ఇదే కేఎస్ గోపాలకృష్ణ గారి కొరతి మగన్ అనే సినిమా. ఐ వాస్ టూ యంగ్. సో కుట్టి నల్లా అరక నల్లా వరువా బాగా షీ విల్ షైన్ అని బ్లెస్సింగ్స్ చేశారు అంతే. అంతవరకే నాకు తెలుసు. ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం? అంటే చాలా క్యాషువల్గా ఉంటారు, క్యాషువల్గా మాట్లాడతారు. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది వెరీ క్యాషువల్ టాకింగ్. ఏదో రిజర్వేషన్స్ అని లేదు, అంతవరకే నేను అబ్జర్వ్ చేశాను. బికాస్ అప్పుడు స్కూల్కి వెళ్తూ యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని నేను. ఓకే. సో అంతవరకే తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ నాకు ఐ డోంట్ నో అబౌట్ హిమ్. బట్ ఆ లాస్ట్ డేస్లో చూపించింది నిజమేనమ్మా, ఆమె టీ నగర్ ఒక చిన్న ఇంటికి రావటం, అదంతా రియాలిటీ అన్నది? ఆవిడ టీ నగర్కి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోతారు కదా వద్దు అనుకుని. ఇట్ ఆల్ హ్యాపెండ్. సి ఎలాంటి ఒక హీరోయిన్ వెండితోనే స్విమ్మింగ్ పూల్ కట్టించారని ఒక ఇది ఉంది ఆమెకి. కరెక్ట్, అదే బ్యాలెన్స్ తప్పింది కొంచెం. అండ్ దట్టు చెన్నైలో ఏ కారు వచ్చినా కానీ ఫస్ట్ తనే కొంటారు. షీ వాజ్ రోలింగ్ ఓకే యాజ్ అ హీరోయిన్. మా మదర్ కంటే మదర్ సెట్టే అనుకుంటా, మా మదర్ సెట్టే వాళ్ళందరూ. ఒక 20 years రూల్ చేశారా ఇండస్ట్రీని? ఎవరు? సావిత్రి గారు. మస్ట్ బి, డెఫినెట్లీ. ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసిన హీరోస్ అందులో చూపించారు కదా. సినిమా తీసింది ఆవిడ, తర్వాత ఇవ్వలేకుండా పోయింది, తర్వాత జ్యువెల్స్ పోయింది, ఇళ్ళు పోయినాయి. మేబీ దట్ ఈస్ ఆల్ ట్రూ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదమ్మా. ఓకే, దట్స్ వాట్ ఐ వాస్ టోల్డ్. తనకని ఏం పెట్టుకోలేదు, జస్ట్ స్పెండింగ్. ఫ్యూచర్ ఏంటనేది ఆలోచించాల. ఫ్యూచర్లో పిల్లలు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి కదా. అది ఒకటే లైఫ్ కాదు మనకి, సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్. ఒక స్టేజ్ వచ్చాక మనం అది వేరేలాగా తీసుకెళ్ళాలి, డివోషనల్గా తీసుకెళ్ళిపోవాలి. అవును. మెచ్యూరిటీ లేదు వాళ్ళకి, సో మనం మెచ్యూరిటీ ఉన్నాము, సో ట్రీట్ ఇట్ దట్ వే.
అలా వెళ్ళిపోవాలంతే. అది ఒక గ్రడ్జ్గా పెట్టుకొని మనం ఇది సాధించాలా, మనం వాళ్ళకి చూపిద్దాం మనం ఎవరనేది నో. అండ్ మీ టైంలో ఆర్టిస్టులు అందరూ కూడా మంచి మంచి సినిమాలు చేశారు, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, బాగా సంపాదించారు. బట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి లాస్ట్ తినడానికి ఇబ్బంది అయ్యి అప్పులు పాలయ్యి ఒకళ్ళని నమ్మి పోగొట్టుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎందుకని ఎస్పెషల్లీ ఓల్డ్ తరం వాళ్ళకి ఇలా జరుగుతూ వచ్చిందంటే ఏం చెప్పగలరు మీరు ఆనాటి హీరోయిన్గా? లేదు అంటే సెంటిమెంట్స్కి ఎక్కువ వాళ్ళు వాల్యూ ఇచ్చి దాన్ని పాటిస్తూ ఉండేవారు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుందా అనేది వాళ్ళకే తెలీదు, ముందు జాగ్రత్త పడాలనేది వాళ్ళకి తెలియదు అసలు. ఓకే. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం ఎంతకాలం ఉంటాం ఇండస్ట్రీలో అని తెలియదని ఫస్ట్ డబ్బు సంపాదిస్తే జాగ్రత్త పెట్టేస్తున్నారు. అప్పుడు జాగ్రత్త పెట్టే ఒక ఆ ఇంటలెక్చువల్ ఇది లేదు. అప్పుడప్పుడు స్పెండింగే, రోజులు ఇలాగే ఉంటాయని అనుకునే వాళ్ళేమో మరి మారతాయి అనేది తెలియకుండా బతికేశారేమో అని అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి నమ్మేసి జాగ్రత్తలు పడకుండా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, మనకి సినిమాలు ఉంటాయి, డబ్బు వస్తూ ఉంటుంది అని అలా అనుకునే వాళ్ళేమో. రోజులు మారుతాయి కదా.